శ్రీ గురుభ్యో నమ. మనం ఇప్పుడు రామలక్ష్మణులు సీతాదేవితో సహా అరణ్యవాసం వెళ్ళారు కదా, అది చదువుకుందాం. నువ్వు కూడా పడుకో లక్ష్మణ అని అంటే, లేదు అన్నా నేను నిద్రపోను, మీ ఇద్దరికీ కాపలా ఉంటాను అని ఆ రాత్రి గడిపి తెల్లవారే లేచి సంధ్యావందనాది నిత్యకృత్యములు ముగించుకొని వారి దర్శనానికని వచ్చిన గుహునితో తమకు గంగానదిని దాటి అవతలి ఒడ్డుకు చేరడానికి ఒక పడవను ఏర్పాటు చేయమని చెబుతాడు. సుమంతుని వంక చూసి, సుమంత, నీవు రథం పట్టుకుని అయోధ్యకు వెళ్ళు అని చెప్పగా, సుమంతుడు, రామ, నాకు అయోధ్యకు వెళ్ళాలని లేదు, నేను మీతోనే ఈ 14 సంవత్సరాలు గడుపుతాను, కాదనకండి అని అనగా, లేదు సుమంత, నీవు ఖాళీ రథంతో అయోధ్యకు వెళ్ళాలి, అది మా పినతల్లి కైకమ్మ చూడాలి, వీళ్ళని అడవిలో దించి వచ్చావు అని ఆమె సంతోషిస్తుంది. తండ్రి గారిని వేరే మాటలు అనక ఆమె మాట నిలబడింది అని అనుకుంటుంది. అలాగే మా తల్లి, పినతల్లి, కౌసల్యా సుమిత్రలు దగ్గర మేము లేము, ఆ వారు బెంగ పెట్టుకుంటారు, వారిని జాగ్రత్తగా చూసుకోండి, తండ్రి గారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, వెంటనే బయలుదేరండి అని సుమంతుడిని పిలిచి వారు ముగ్గురు గుహుడు ఏర్పాటు చేసిన పడవ మీద ముందుగా సీతమ్మను లక్ష్మణుడిని ఎక్కమని, తరువాత రామచంద్రమూర్తి ఎక్కి కూర్చుని వారంతా వారే నడుపుకుంటూ గంగానదిని దాటి అవతల ఒడ్డుకు చేరి అక్కడ పడవను వదిలి అరణ్యం గుండా నడుచుకుంటూ భరద్వాజాశ్రమానికి వెళ్ళారు. గంగానదిని దాటి ఒడ్డుకు ఇచ్చేసిన తరువాత సీతమ్మ గంగకు నమస్కరించి, అమ్మ, మమ్మల్ని వనవాసం ముగించుకుని క్షేమంగా వచ్చేటట్టుగా చెయ్యి అని దండం పెడుతుంది. సీతారామలక్ష్మణులు భరద్వాజాశ్రమానికి వెళుతూ రాముడు భరద్వాజముని దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి మునికి నమస్కరిస్తాడు. మునీంద్ర, నేను అయోధ్యారాజు దశరథ మహారాజు పుత్రుడను, ఈమె నా భార్య సీత, ఈతడు నా తమ్ముడు లక్ష్మణుడు, మేము మా తండ్రి గారి ఆజ్ఞ మీద అరణ్యానికి వచ్చాము, తండ్రి గారిని సత్యములో నిలబెట్టడానికి ఆయన ఆజ్ఞ పాలిస్తున్నాం అని చెప్పి చుట్టూ చూడగా ఎన్నో మృగాలు, క్రూర జంతువులు, పక్షులు, సాధు జంతువులతో కూడిన ఆశ్రమంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంతకుముందు గుహుని గురించి మనం తెలుసుకోవాలి. గుహుడు నిషాదరాజు, ఎరుకల రాజు. అతడు అయోధ్యకు దగ్గరలోనున్న జనపదం కనుక రామునికి స్నేహితుడు. అయోధ్య రాకుమారులు రామలక్ష్మణులు సీతాదేవితో వస్తున్నారు అనే వార్త విని వారికి ఆతిథ్యం ఇవ్వడానికి అనేక మధుర పదార్థములు వండించి తమ గృహానికి వచ్చి ఆతిథ్యం తీసుకోమన్నారు. కానీ రాముడు అందుకు నిరాకరించి, తను అరణ్యవాసం గడుపుతాను కాబట్టి పళ్ళు, కందమూలాలు, గారపిండి అవే తింటాను, అవి తీసుకురండి అని అంటే, అప్పుడు వారు తెచ్చిన పళ్ళు, కందమూలాలు తిని గుహుడు గడ్డితో వేసిన పక్క మీద రాముడు, సీత విశ్రమిస్తారు. లక్ష్మణ, నీకు కూడా శయ్య వేశాను, నిద్రపో అని అంటాడు గుహుడు. అప్పుడు లక్ష్మణుడు, నా అన్నా వదిన ఇలా పడుకుంటే నాకు నిద్ర ఎలా వస్తుంది? ఈ 14 ఏళ్ళు నేను నిద్రపోకుండా నా అన్నా వదినలకు సేవ చెయ్యడమే నా కర్తవ్యం అని అనగానే, అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అన్న సేవకు ఇంతలా అంకితమయ్యే వ్యక్తి లక్ష్మణుడు, అతనిది ఎంత అదృష్టం అని అనుకొని రాముడు సీతను దర్శించినందుకు తమ జన్మ ధన్యమైంది అని ఆనందిస్తారు. ఆ విధంగా గుహుడు వారికి గంగానదిని దాటించడంలో కూడా పడవను ఇచ్చి వారికి సహాయం చేస్తాడు. అలా వారి సేవాభాగ్యానికి గుహుడు నోచుకున్నాడు. గంగానది ఆవలి ఒడ్డుకు వెళ్ళి గంగకు నమస్కరించి భరద్వాజాశ్రమం చేరి భరద్వాజునికి నమస్కరించి తాము అరణ్యవాసం వచ్చిన సంగతి వివరించి తాము ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అనుకూలంగా ఉంటుందో తెలియచేయమని భరద్వాజుని అడుగుతారు. రామ, ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది, ఇక్కడే ఉండు అని అనగా, లేదు మునివర్య, ఇక్కడ జనపదాలు దగ్గరగా ఉంటాయి, మేము ఇక్కడ ఉన్న సంగతి తెలిసి వారంతా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు, మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అది సరే, అయితే ఇక్కడకు 10 క్రోసుల దూరంలో చిత్రకూటం ఉంది, అది గంధమాదన పర్వతంలా ఉంటుంది. నరుడు చిత్రకూట పర్వతం చూస్తూ ఉన్నంతసేపు, ఆ పర్వత శిఖరాలని చూస్తూ ఉన్నంతసేపు అమంగళం జరగదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రాంతం ఎత్తైన శిఖరాలతో, లోయలతో, ఎత్తైన చెట్లతో, ఫలపుష్పాల చెట్లతో, తేనె పట్టులతో, చిన్న చిన్న నదులతో, జలపాతాలతో, అందమైన పూలవనాలతో, సుగంధ పరిమళాలు కూడా ఉంటాయి.
అప్పుడు లక్ష్మణుడు పడవను తయారు చేసి సీతతో సహా రామలక్ష్మణులు యమునా నదిని దాటి ముందుకు వెళుతున్నప్పుడు వారికి ఒక శ్యామం అనే పేరు గల మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు చాలా అద్భుతమైంది. అది ఒక దేవతలా వరాలు ఇస్తుంది, అనుగ్రహిస్తుంది. సీతమ్మని ఆ చెట్టుకు నమస్కరించమను అని అనగా ఆమె నమస్కరించడం వలన ఆ చెట్టు మీ వంశము మీరు అభివృద్ధిలోకి వచ్చేటట్టు దీవిస్తుంది. ఆ ప్రదేశం దాటి వెళ్ళాక రాముడు లక్ష్మణుడిని పిలిచి నీరు ప్రక్కనే ఉండే ప్రదేశంలో ఒక కుటీరాన్ని నిర్మించమన్నాడు. కుటీరాన్ని అన్ని వసతులతో నిర్మించాక వాస్తుహోమం చేయాలి. లక్ష్మణ, నూతన గృహంలో వాస్తుహోమం చేద్దాం. యజ్ఞపురుషునికి కృష్ణ జింక మాంసం నివేదన చేద్దాం. ఒక జింకను వేటాడి ఆ మాంసం తీసుకురా అని. మాంస నివేదన అంటే రాముడు క్షత్రియుడు కనుక మాంస నివేదన చేస్తారు. దాన్ని పచనం చేసుకుని తింటారు కూడా. ఇది రాజధర్మం. రాముడు ఎప్పుడూ ధర్మాన్నే ఆచరిస్తాడు. ఇది ఇలా ఉండగా సుమంతుడు అయోధ్యకు చేరాడు. అయోధ్యలో అడుగుపెట్టేసరికి అంతా నిశ్శబ్దం. ఎక్కడ మనుషుల అలజడి కానీ, ఇళ్ల ముందు ముగ్గులు కానీ, తోరణాలు కానీ, స్త్రీల అందెల సవ్వళ్ళు కానీ ఏమీ లేవు. ఒక శోకదేవతలా ఉంది. దశరథుడు కౌసల్య మందిరంలో ఉంటాడు. ఒక్కసారిగా మూర్ఛ నుంచి లేచిన వాని వలె లేచి ఇలా దుఃఖిస్తాడు. నాచే ఇవ్వబడిన ఈ వరాల వలన సంతోషంగా ఉండవలసిన సీతారాములకు ఎంత కష్టం కలిగించాను. నా ప్రాణమైన రాముడిని దూరం చేసుకున్నాను అని దుఃఖిస్తూ ఉంటే కౌసల్య అంటుంది, రాజా, నీవు వరాలిచ్చేటప్పుడు పెద్దలైన వారిని సంప్రదించలేదు. మాకు రక్షణ లేకుండా చేశావు. స్త్రీకి ముగ్గురు దగ్గర రక్షణ ఉంటుంది. ముందు భర్త దగ్గర రక్షణ ఉంటుంది. భర్త వయసు మీద పడినప్పుడు కొడుకు దగ్గర రక్షణ ఉంటుంది. కొడుకులు లేనప్పుడు జ్ఞాతుల వలన రక్షణ ఉంటుంది. ఇప్పుడు మీరు శక్తి లేనివారు అయ్యారు. కొడుకు రాముడున్నాడా అంటే అతడు అడవులకు వెళ్ళాడు. ఇక జ్ఞాతుడు సుమిత్ర కొడుకు లక్ష్మణుడు అంటే అతడు కూడా రామునితో వనవాసం వెళ్ళాడు. ఇక మాకు రక్షణ ఎవరు? పోనీ నేను కూడా రామునితో వెళదామంటే నాకు భర్తృధర్మం, భర్తను సేవించే బాధ్యత నాపై ఉంది. దానిని ఉల్లంఘిస్తే రాముడు నన్ను క్షమించడు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను అనే ఈ మాటలు దశరథుడు విని మరింత దుఃఖిస్తూ రెండు చేతులు జోడించి, కౌసల్య, నన్ను క్షమించు. నీకు నేను అన్యాయం చేశాను. కానీ ఇంత దుఃఖంలో ఉన్న నన్ను ఇలా మాట్లాడడం న్యాయమా? కౌసల్య వెంటనే దశరథుని పాదాలపై పడి, నన్ను క్షమించండి, నేను పుత్రశోకంతో మిమ్మల్ని నిందించాను అని అనగా, చాలా రాత్రి అవుతుంది, నిద్రలోకి జారుకుంటారు. ఇంతలో దశరథ మహారాజుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, నాకు ఇప్పుడు గుర్తు వస్తున్నది కౌసల్య, నేను చాలా రోజులు అంటే కొన్ని సంవత్సరాలకు పూర్వం అడవిలో క్రూరమృగాలను వేటాడుతూ శ్రవణకుమారుడనే మునిబాలుని శబ్దవేది బాణంతో కొట్టి అతను చనిపోవడానికి కారణమయ్యాను. అప్పుడు వారి ముసలి తల్లిదండ్రులు వారి కుమారుని రాకకు ప్రతీక్షిస్తూ దాహం అని పరితపిస్తుంటే నేను వారికి నీరు తీసుకువెళ్ళి ఇవ్వగా వారు అందురు, వారి కుమారుడే వచ్చాడని. నాయనా, ఇంత ఆలస్యమైందేమి? నీ తల్లి చాలా దాహంతో ఉంది కదా అని అనగా నేను వారికి నీరు అందించాను. అది అందుకుంటూ కుమారా కుమారా అని పిలిచి మాట్లాడవే అని అడిగారు.